ఇచ్చాడు. దైవదూతలన్నీ 7 ఆకాశాలపైన గజం చోటు కూడా గ్యాప్ లేకుండా దైవదూతలందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దైవ ధర్మాన్ని పాటించారు. మనం అచ్చమైన తెలుగులో చెప్తే తర్వాత జిన్నాతుల్ని పుట్టించాడు అగ్నిజ్వాలలతోనే. జిన్నాతులన్నీ దైవధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఇస్లాం అంటే దైవధర్మం. భూమి దైవధర్మాన్ని పాటిస్తుంది, ఆకాశం దైవధర్మాన్ని పాటిస్తుంది, సూర్యుడు దైవధర్మాన్ని పాటిస్తున్నాడు. కోటి సూర్యుల తేజమయుడు దైవం అంటే. చంద్రుడు దైవధర్మాన్ని పాటిస్తున్నాడు, గాలి దైవధర్మాన్ని పాటిస్తుంది, మేఘాలు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి, పక్షులు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి, పశువులు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి, చెట్లు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి. అవి ఎలా పాటిస్తున్నాయి? మనుషులకి ఫలాలు ఇవ్వాలని దేవుడి ఆజ్ఞ, దేవుడి మాట వింటున్నాయి. మేఘాలు దేవుడి ధర్మాన్ని పాటిస్తున్నాయి. మేఘాలు దేవుడి ఆజ్ఞ మేరకు వర్షిస్తున్నాయి, అంటే దైవధర్మాన్ని పాటిస్తున్నాయి.